ప్రైజ్ అలాడ్. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్ యొక్క డైలీ వాగ్దానం ఏమిటంటే కీర్తన గ్రంథము 21 అధ్యాయము 13వ వచనం. కీర్తన గ్రంథము 21 అధ్యాయము 13వ వచనం. యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమమును కీర్తించదము. కనుక దావీదు 21వ కీర్తనలో ఆయన బలాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన ఇచ్చిన జయమును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన స్తుతించి ఘనపరిచి హెచ్చిస్తూ ఉన్నాడు. కనుక మొదటి వచ్చిన మనం చూస్తే, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు. కనుక రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడైన ఆ యెహోవా దేవుని బట్టి రాజు ఉత్సహించి సంతోషిస్తూ అన్నాడు. కారణం ఏంటంటే, కొందరు రథాలను బట్టి, కొందరు గుర్రాలను బట్టి లోకములో అతిశయిస్తూ ఉన్నారు. అయితే నేనైతే యెహోవా నామమును బట్టి అతిశయిస్తూ ఉన్నాను, అతిశయించి జయిస్తూ ఉన్నాను. నాకు కలిగిన అన్ని విషయాల్లో నుండి నేను జయించేవాడుగా ఉండటానికి కారణం ఏంటంటే, ఆయన నా బలముగా ఉన్నాడు. యెహోవా నా బలమని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కనుక నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకును. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడు, అల్ఫా ఒమేగా, ఆది అంతము లేని దేవుడు. ఆయన గొప్ప దేవుడు అని కీర్తనాకారుడు ఆయన్ని స్తుతించడానికి, ఆరాధించడానికి ఎంతో సంతోషిస్తూ ఉన్నాడు. కనుక భూలోకంలో మనం చూస్తే ఆయన రాజ్యం చేస్తూ ఉన్నాడు. ఆయన పరాక్రమ గల దేవుడు, రాజ్యాలను పరిపాలిస్తూ ఉన్నాడని ఆయన బలమును బట్టి దేవుడు హెచ్చింపబడుతూ ఉన్నాడు. కనుక దావీదు తన బాల్యంలో కానీ చూస్తే, గొల్యాతు మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన సైన్యములకు అధిపతికి యెహోవా నామమును పెట్టి నేను యుద్ధానికి వెళ్తాను. అది నా బలం కాదు, శక్తి కాదు. అయితే దేవుని నామమును బట్టి, ఆ శక్తిని బట్టి, బలాన్ని బట్టి శత్రువు అయినా గొల్యాతు మీదకు నేను వెళతా ఉన్నాను. జయం అనుగ్రహించే దేవుడు, యుద్ధాల్లో జయమిచ్చే దేవుడు. కనుక మేము గుర్రాలను బట్టి, రథాలను బట్టి కాదు, కానీ దేవుని నామాన్ని బట్టి, ఆయన బలాన్ని బట్టి మేము వెళ్తూ ఉన్నాం. కనుక ఆయన హెచ్చింపబడుతూ ఉంటాడు. మా శత్రువు నా విషయమై సంతోషింపబడే. దావీదుకి ఎంతోమంది శత్రువులు కలిగి ఉన్నాడు లోకములో. తనకంటే తన శత్రువులు బలాఢ్యుడని ఎరుగుదుడు. అయినా దేవుని నామాన్ని బట్టి దావీదు శత్రువు మీదకి ఎంతో ధైర్యంగా యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆయన జయం పొందుతూ వచ్చాడు. అదే 11వ వచనంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వారు నీకు కీడు చేయవలని ఉద్దేశించిరి, దురపాయము పన్నిరి. కనుక దావీదు మీద ఎన్నో కుతంత్రాలు, శత్రువు ఎన్నో అపాయాలు దాగి ఉండేవారు. చీకటిలో ఉరులు వడ్డించు, ఉచ్చులు ఆయన గుంచుతూ ఈ విధంగా దాగి ఉండేవారు. ఇటువంటి దురుద్దేశం నుండి, దురుపాయం నుండి దానిని కొనసాగింపలేకపోయి. కనుక శత్రువు ఆ ఉపాయాలను కొనసాగింపలేకపోయి. కారణము, దావీదుని దేవుడు ప్రతి నిమిషం ఆయన కాపాడుతూ వచ్చాడు, ఆయన భద్రపరుస్తూ వచ్చాడు. కనుక శత్రువులు ఆ దురాలోచనలు తన విషయమై కొనసాగింపలేకపోయి. అంతేకాదు, వారిని వెనుకకు త్రిప్పివేసెను. దేవుడే తన శత్రువులను దావీదు మీదకి రాకుండా వెనుకకు త్రిప్పివేసెను. ఎంతోమంది శత్రువులు, సౌలు ప్రాణ శత్రువు, అబ్షాలోము శత్రువు, గొల్యాతు శత్రువు, ఇంకా కనపడని శత్రువులు ఎంతోమంది తన జీవితంలో కలిగి ఉన్నారు. వారందరినీ దేవుడు వెనుకకు త్రిప్పివేసెను. కనుక దావీదు
తన విషయమై దేవుని విషయమై కృతజ్ఞత కలిగి ఆయన బలమును బట్టి సంతోషించుచున్నాడు. కనుక రాజులు దేవుని బలమును బట్టి సంతోషిస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభుడు, బలమైన దేవుడు, ఆకాశ మండలం కంటే ఉన్నతమైన దేవుడు. కనుక మేము మా అతిశయం ఏంటంటే దేవుడే. అతిశయించేవాడు దేవుని బట్టి అతిశయించాలి. ఎందుకంటే ఆయన భూమి మీద కృప చూపుతున్నాడు. ప్రతి దినము ఆయన మనకు అనుగ్రహిస్తున్నాడు. కనుక ఆయన బలమును బట్టి సంతోషించుచున్నాం. కనుక నీ రక్షణ బట్టి ఎంతో హర్షిస్తూ ఉన్నాం అని దావీదు జ్ఞాపకం చేసుకుంటూ 5వ వచనం, 21వ అధ్యాయము 5వ వచనం, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను. కనుక దేవుడిచ్చిన రక్షణను బట్టి ఆయన గొప్ప మహిమ కలిగెను. గౌరవ ప్రభావములు నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. కనుక భూలోకంలో మరి తన పిల్లలకి, తన దాసులైన వారికి ఎంతో గౌరవమును, ప్రభావమును, దయను చూపిస్తూ ఉన్నాడు. జాలి కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, కృప కలిగిన దేవుడు. తన పిల్లల విషయమై ఆయన మరెంతో కృప చూపిస్తూ ఉన్నాడు. తన రక్షణను అలంకరించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వ వచనం, ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. రాజు యెహోవా యందు నమ్మిక ఉంచున్నాడు. ఆయన ఎంతైనా నమ్మదగిన దేవుడు, నమ్మకమైన దేవుడు. కనుక మనం ఆయన్ను నమ్మితే దేవుడు అన్ని పరిస్థితుల నుండి మనల్ని రక్షించడానికి చాలిన దేవుడని మరి దావీదు యొక్క అనుభవాలను బట్టి ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అది ఆయన ఇంకా రాసుకుంటూ ఆఖరి వచ్చినప్పటికీ మరలా యెహోవా నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొను, మేము గానము చేయొచ్చు నీ పరాక్రమను వివరించదము. కనుక 78వ కీర్తనలో మనం చూస్తే ఆయన పరాక్రమ కార్యాలు, ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడంతా బలవంతుడిగా ఉన్నాడు అనేది మరి 40 సంవత్సరాలు అరణ్యములో ఫరో దాస్యము, ఐగుప్తు దాస్యము, భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు బలమైన హస్తం, దేవుని హస్తము, బలమైన హస్తముతో వారిని ఏ విధంగా ఆయన తీసుకుని వచ్చి పరాక్రమ కార్యాలు జరిగిస్తూ మరి ఎర్ర సముద్రాన్ని దాటించాడు, యోర్దాన్ని దాటించాడు, మరి ఎన్నో పరాక్రమ కార్యాలను చేస్తూ వచ్చాడు. కనుక అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ దావీదు మరి కృతజ్ఞత కలిగి ఆయన్ని స్తుతిస్తూ ఉన్నాడు, గణపరుస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నాడు. కనుక ఆయన్ను నమస్కరిస్తూ ఉన్నాడు. కనుక యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు. కనుక రక్షణ అనుగ్రహించాడు. అన్నింటికంటే అమూల్యమైన గొప్ప రక్షణ ప్రభావం మేము అనుగ్రహించాం. ఇచ్చిన రక్షణను మరి దుష్టుడు, శత్రువు, సాతాను ఏదో ఒక రకంగా ఆ రక్షణ అపహరించడానికి తిరుగులాడుతూ ఉన్నాడు. కనుక ఆ రక్షణ మేము గట్టిగా పట్టుకుని ఆ రక్షణను కొనసాగించేవారుగా మేము ఉండాలని మరి దావీదు కూడా ఆ విధమైన ఆలోచన కలిగి ఇష్టపడతా ఉన్నాడు. కనుక ఉదయకాల ధ్యానంలో దావీదు తన యొక్క దేవుడిని బట్టి ఎంత సంతోషిస్తూ ఉన్నాడు, ఉత్సాహిస్తూ ఉన్నాడు, ధైర్యపరచబడుతూ యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధము యెహోవాది అని. అలాగే 1వ కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో మనం చూస్తే మరి విజయమునందు మరణము మృంగివేయబడి. కనుక దేవుని పునరుద్ధాన శక్తిలో, దేవుని బలములో విజయమునందు మరణం యొక్క శక్తి చాలా తక్కువగా ఉన్నది, అది మృంగివేయబడింది. కనుక ఆయన బలాన్ని బట్టి మనం సంతోషించాలని అపోస్తలుడైన పౌలు కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడు బలవంతుడును, ఎప్పుడు శక్తిహీనుడినో అప్పుడు శక్తినిచ్చే దేవుడు. మా పరిచయం అంతా కూడా ఆయన శక్తి మీద ఆధారపడుతుంది. మమ్మల్ని అన్ని వేళలా ఆయన జయోత్సాహంతో ఊరేగిస్తూ ఉన్నాడు, అన్ని వేళలా, అన్ని సమయాల్లో. కనుక ఆయన బలాన్ని బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం, ఉత్సాహిస్తూ ఉన్నాం అని మన పితరులు, దైవజనులెంతో అతిశయిస్తూ ఉన్నారు. ఆ విధంగా మనం కూడా మన జీవితంలో
యెహోవాను బట్టి హర్షించేవారిగా జయించేవారిగా ఉండాలని ఉదయకాలం దేవుడు ఆశపడతా ఉన్నాడు. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమగల ప్రభువా, మీ కొందరు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో కీర్తన గ్రంథము మరి 21వ అధ్యాయము 13వ వచనం నుంచి ప్రభా మీరు రకరకాలుగా మాట్లాడుతూ వచ్చిన నీ కృప కొరకే వందనములు స్తోత్రాలు. ఎవరైతే ఉదయకాల ధ్యానంలో ప్రభా వింటూ ఉన్న వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రభా నీ యొక్క బలాన్ని బట్టి వారు సంతోషించేవారుగా, అతిశయించేవారుగా, ప్రభా నీ బలాన్ని పొందేవారుగా, యెహోవాయందు ఆనందించటం వలన మీరు బలం పొందెదరని నెహెమ్యా జ్ఞాపకం చేస్తాను. ప్రభా నీలో ఆనందించటం, నీలో భయభక్తులు కలిగి ఉండటమే మాకు బలముగా ఉంచండి. మా రహస్యం ప్రభా నీ బలముగా ఉందని దావీదు జ్ఞాపకం చేస్తాను. ఆ విధంగా ఎరిగిన వారిని ఉదయకాల ధ్యానంలో ప్రభా మమ్మల్ని కూడా ఆ విధంగా ఉండటానికి ప్రభా మరి సిద్ధపరచండి. మా పితరులు ఆ విధంగా ఎరిగి ప్రభా నిన్ను బట్టి అతిశయంతో వచ్చారు. ప్రభా నిన్ను బట్టి సంతోషిస్తూ వచ్చారు. మా అతిశయము నీవే, గురం కాదు, పదము కాదు, రౌతు కాదు. మా అతిశయము ప్రభా నీవే. నిన్ను బట్టి యెహోవా ఉన్నత దుర్గమని, రక్షణ శృంగమని, కొండ కోట కేడమని ప్రభా వారెంతో ఉత్సహిస్తూ వచ్చారు. ఆ విధంగా మా జీవితాలు ఏ పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ, ఏ శత్రువు ప్రభా మమ్మల్ని తరిగినప్పటికీ, అది ఎటువంటి పరిస్థితులు ఉండయినప్పటికీ ప్రభా నిన్ను చూస్తూ, నీ వైపు చూస్తూ బలం పొందేవారుగా నన్ను మమ్మల్ని సిద్ధపరిచి సహాయపడమని యేసు నామమున ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. ఆమేన్.